Dear TS Eamcet 2023 candidates, welcome to this video. I'm showing to you what is latest update from the official website. ఈ రోజు లేటెస్ట్ అప్డేట్ అంటే సింపుల్ గా ఇక్కడ మాస్టర్ కి రిలీజ్ చేశారు. అది మెడికల్ స్ట్రీమ్ అండ్ యాజ్ వెల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ ది. దానికి రెస్పాన్స్ షీట్ మీరు సబ్మిట్ చేస్తే సబ్మిట్ చేయొచ్చు. రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ ఆప్షన్ ఓపెన్ అయింది. అలాగే మాస్టర్ కీ కూడా రిలీజ్ చేశారు. మాస్టర్ కీలో మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకుని దాన్ని మీరు సబ్మిట్ చేయొచ్చు. దానికి డేటు టైం ఏది లాస్ట్ డేట్ ఇచ్చాడో చూసేద్దాం. ఇప్పుడు డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ ఫర్ TS 2023 అగ్రికల్చరల్ మెడికల్కి వచ్చేసరికి డౌన్లోడ్ ఆప్షన్ వచ్చి 14th May 2023 6 PM నుంచి స్టార్ట్ అయింది. 16th May ఇది 16th May 2026 PMకి ఇది ఓపెన్ అవుతుంది. దీన్ని మీరు సబ్మిట్ చేయవలసి వస్తుంది. ఆ టైం లోపల రెస్పాన్స్ షీట్ సబ్మిట్ చేస్తే చెయ్యండి. దానికి మీరు ఏం చేయాలంటే సింపుల్గా రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవాలి. రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేయండి. అప్పుడు రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ అవుతుంది. దానికోసం మీరు ఏం చేయాలి, మీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి, అలాగే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ SSCలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి 3 columns ఎంటర్ చేసి గెట్ రెస్పాన్స్ షీట్ని క్లిక్ చేస్తే మీకు రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ నేను ఏది క్లిక్ చేయలేదు కాబట్టి ఇది ఓపెన్ కాలేదు. డౌన్లోడ్ అయిన తర్వాత అందులో మీకు మాస్టర్ కీ చూపిస్తాను. మీకు మాస్టర్ కీని డౌన్లోడ్ చేసుకుని అందులో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే రెస్పాన్స్ షీట్ మెడికల్ స్ట్రీమ్ వాళ్ళు ఎప్పటి లోపల సబ్మిట్ చేయాలి. 16th May 6 PM. ఇంజనీరింగ్ స్ట్రీమ్కి 15th May నుంచి స్టార్ట్ అవుతుంది. 15th May 6 PM నుంచి ఓపెన్ అవుతుంది. మీరు ఆల్రెడీ ఇప్పుడు ఓపెన్ అవుతుంది. దాన్ని సబ్మిషన్ చేయడానికి 16th 17th లాస్ట్ డేట్ ఇచ్చారు. 17th లోపల మీరు సబ్మిట్ చేయాలి. దాని డీటెయిల్స్ ఫర్దర్గా ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఓకేనా? ఫస్ట్ మనకి మాస్టర్ కీ చూపిస్తాను. మాస్టర్ కీ అంటే ఏంటి? క్వశ్చన్ పేపర్ అందులోనే కీ మెన్షన్ చేశారు. సో దీన్ని క్లిక్ చేయగానే మీకు మాస్టర్ కీ ఓపెన్ అవుతుంది. ఈ మాస్టర్ కీలో మెడికల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ తెలుసు కదా. మెడికల్ స్ట్రీమ్ వచ్చేసరికి 10th May నుంచి 11th Mayకి 2 days జరిగింది. చూడండి ఇక్కడ మెన్షన్ చేశారు కదా. మెడికల్ స్ట్రీమ్ వాళ్ళు 10th May 2023 forenoon మీరు క్లిక్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మెడికల్ స్ట్రీమ్ క్లిక్ చేస్తే మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంది ప్రతి పేపర్ కూడా, అది ఓపెన్ అవుతుంది. ఇలా మెడికల్ స్ట్రీమ్ వాళ్ళది. సపోజ్ దీన్ని మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఫస్ట్ ఇది ఓపెన్ అయిన తర్వాత చూపిస్తాను. మీకు డౌన్లోడ్ చేసుకొని మీరు ఏమైనా కీ అబ్జెక్షన్స్ ఉంటే రెస్పాన్స్ షీట్ సబ్మిట్ చేయొచ్చు. ఓకేనా? ప్లీజ్ వెయిట్. చూసారా, ఇలా మనకి ఓపెన్ అయిపోద్ది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు కావాల్సి దీన్ని డౌన్లోడ్ చేసి స్క్రోల్ డౌన్ చేసి చూపిస్తున్నాను ఇది. సో ఇది అగ్రికల్చర్ స్ట్రీమ్ 10th మార్నింగ్ షిఫ్ట్లో జరిగింది పేపర్ ఇది. సో ప్రతి క్వశ్చన్ కి 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఈ గ్రీన్ మార్క్ పెట్టింది కరెక్ట్ ఆప్షన్ అన్నమాట. అలా మీరు క్వశ్చన్ పేపర్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు మెడికల్ స్ట్రీమ్ వాళ్ళకి తెలుగు ఇంగ్లీష్ వచ్చేసరికి 4 ఉంది. ఇంగ్లీష్ ఉర్దూ వచ్చేసి 1 ఉంది. సో మీరు ఉర్దూ మీడియం వాళ్ళు కూడా ఉంటే ఉర్దూ మీడియం వాళ్ళు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఇక్కడ చూపిస్తుంది కదా. ఈ డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇది డౌన్లోడ్ అవుతుంది. అలా మీరు మెడికల్ స్ట్రీమ్ వాళ్ళు అన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఎన్ని పేపర్స్ ఉన్నాయి చూడండి. మెడికల్ స్ట్రీమ్ వాళ్ళది 10th మార్నింగ్ ఇంగ్లీష్ తెలుగు ఈవినింగ్, అలాగే 11th May ఇంగ్లీష్ తెలుగు మార్నింగ్ ఈవినింగ్ అంటే మీడియం అది. అదే 11th May ఇంగ్లీష్ అండ్ ఉర్దూ ఉంది. సో మీరు ఇది అగ్రికల్చర్ మెడికల్ స్ట్రీమ్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకోలే మాస్టర్ కీ అన్నమాట ఇది. ఓకే. అలాగే నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళది 12th May మార్నింగ్ షిఫ్ట్ 14 అంటే మార్నింగ్ షిఫ్ట్ ఇంగ్లీష్ తెలుగు. సపోజ్ ఇది నేను క్లిక్ చేస్తాను చూడండి. ఇది క్లిక్ చేయగానే పేపర్ ఓపెన్ అవుతుంది. సో ఈ పేపర్ మీరు మొబైల్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది కంప్యూటర్లో కాకుండా మొబైల్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా డౌన్లోడ్ చేసుకున్న పేపర్ మీరు ఒక్కసారి మీరు ఏ షిఫ్ట్లో ఎగ్జామ్ రాస్తారో బెటర్ ఆ షిఫ్ట్ ముందు మీరు చూసుకుంటే బెటర్. సో అందులో కీ ఆన్సర్ తెలుస్తుంది. ఇప్పుడు చూడండి ఇది ఇచ్చాడు, ద రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ ఇచ్చి 4 ఆప్షన్స్లో సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ ఇచ్చాడు. మీరు ఇది కరెక్టా కాదని చెక్ చేసుకొని రెస్పాన్స్ షీట్లో కరెక్ట్ ఉంటే ఓకే, ఎక్కడన్నా మిస్టేక్స్ ఉంటే అబ్జెక్షన్స్ మీరు రెస్పాన్స్ షీట్లో ఫిల్ చేసి ఇవ్వాలి. దానికి రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? సపోజ్ దీని ఇంజనీరింగ్ స్ట్రీమ్ని నేను డౌన్లోడ్ క్లిక్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు.
సో ఇది ఒక పేపర్. అలాగే ప్రతి పేపర్ మనం డౌన్లోడ్ చేస్తాం. టోటల్ పేపర్ ఇది 160 బిట్స్ అన్ని ఉంటాయి. ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు ఉన్నాయి. అలాగే ప్రతి క్వశ్చన్ కి మీకు కీ అనేది గ్రీన్ మార్క్ ఇచ్చారు. సో ఇలా గ్రీన్ మార్క్ ఇచ్చింది కరెక్ట్ కీ, వాళ్ళు ఇచ్చిన మాస్టర్ కీ ప్రకారం. అది కరెక్టా కాదని మనము అబ్జెక్షన్స్ లో ఒకవేళ కరెక్ట్ కాకపోతే అబ్జెక్షన్స్ రైట్ చేయొచ్చు. అది లాస్ట్ డేట్ కూడా చెప్పాను కదా. సో మళ్ళీ ఒక్కసారి లాస్ట్ డేట్ చూసేద్దాం. జస్ట్ వెయిట్. ఇలా మీరు మాస్టర్ కీని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి, రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని సబ్మిట్ చేయాలి. అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే రైట్. సో అది ప్రతి ఒక్కరు సబ్మిట్ చేయలేదు, సబ్మిట్ చేసిన వాళ్ళు చేయొచ్చు. ఇది అందరూ చేయాలని రూల్ ఏం లేదు. సో ఇది మాస్టర్ కీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పాను. ఇందులో కీ అబ్జర్వ్ చేసి మీరు అబ్జెక్షన్స్ రైట్ చేయొచ్చు. ఓకేనా. సో జస్ట్ వెయిట్. మళ్ళీ బ్యాక్ వెళ్దాము. ఇది డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ అనేది కదా, అది మీరు డౌన్లోడ్ చేసుకుని సబ్మిట్ చేయండి. డౌన్లోడ్ చేసుకోవడానికి ఏ కాలమ్స్ ఫిల్ చేయాలో కూడా చెప్పాను. మళ్ళీ ఒకసారి మనము లాస్ట్ డేట్ ఎప్పుడు ఇచ్చాడో చూసేద్దాం. చూసారా లాస్ట్ డేట్? ఇది మెడికల్ స్ట్రీమ్ వాళ్ళు ఇప్పించాడు. ఎప్పుడు ఇచ్చాడు డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్? ఇది ఇంజనీరింగ్ స్ట్రీమ్. సో జస్ట్ వెయిట్. ఎస్. 14th నుంచి మేకి లాస్ట్ డేట్ వచ్చేసరికి 16th మే 6 PM కి మెడికల్ స్ట్రీమ్ వాళ్ళు. ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళు 15th మే 8 PM కి స్టార్ట్ అవుతుంది. 17th మే 8 PM లోపల సబ్మిట్ చేయాలి రెస్పాన్స్ షీట్. ఇదే అండి, ఇది ప్రిలిమినరీ కీ. ఇది చూసి మీరు అబ్జెక్షన్స్ రైట్ చేయొచ్చు. ఇంతేనండి ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది. సో లేటెస్ట్ అప్డేట్ ఏంటనేది చూసాము. రెస్పాన్స్ షీట్ రిలీజ్ అయింది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు కీ అబ్జెక్షన్స్ ఉంటే అబ్జెక్షన్స్ లాస్ట్ డేట్ లో సబ్మిట్ చేయొచ్చు. అలాగే మీరు క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకుంటే మీ షిఫ్ట్ లో ఎంతవరకు మీరు కరెక్ట్ చేశారు అనేది కూడా తెలుస్తుంది. ఒకసారి ఇది చాలా 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 ఇంపార్టెంట్ వీడియో. కంపల్సరీ కీ అంటే మాస్టర్ కీ అనేది మీరు మొబైల్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని మీరు ఒకసారి రిజల్ట్ వచ్చే కన్నా మీకు ఎంతవరకు చేశారు అనేది అప్రాక్సిమేట్ గా ఒక ఐడియా కోసం ఇది preliminary key అనేది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా. ఐ హోప్ సో దిస్ వీడియో is helpful to you. I conclude this video here. Okay, right. See you next video. Bye.